ఈ వీడియో చూసే ముందు మిగతా 5 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. లిఫ్ట్ డోర్ నెమ్మదిగా మూసుకుంది. రోహిత్ గాడు ఏం మాట్లాడకుండా కెమెరాలో ఫొటోస్ చూసుకుంటూ వాడి పనిలో వాడున్నాడు. లిఫ్ట్ నెమ్మదిగా పైకి వెళ్తుంది. ఏమైందో తెలియదు కానీ నెమ్మదిగా వెళ్తున్న లిఫ్ట్ ఒక్కసారిగా పెద్ద శబ్దం చేసుకుంటూ ఉండి వేగం పెంచింది. రోహిత్ గాడు బిత్తర చూపులతో నా దగ్గరికి వచ్చి ఏమైందిరా, ఏమవుతుంది అసలు ఇక్కడ అని గట్టిగా అరుస్తున్నాడు. లిఫ్ట్లో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందిరా, నువ్వు టెన్షన్ అవ్వకు, ఏం కాదు సరేనా అని చెప్పాను. అయినా కూడా వాడిలో భయం. మొదటిసారి నేను ఎలా అనుభవించానో ఇప్పుడు వాడి పరిస్థితి అలా ఉంది. ఫాస్ట్గా పైకి వెళ్తున్న లిఫ్ట్ పైన ఏదో పెద్ద రాయి అడ్డు తగిలినట్టు గట్టిగా వెళ్ళి గుద్దుకుంది. ఆ శబ్దానికి రోహిత్ గాడికే కాదు నాకు గుండె పగిలినట్టయింది. కొద్దిసేపు అయిన తర్వాత లిఫ్ట్లో అంతా నిశ్శబ్దం. ఇద్దరం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుందాం. కానీ ఇంతలో లిఫ్ట్ పైనుంచి ఎవరో లిఫ్ట్ని పగలగొడదాం అని లిఫ్ట్ని గట్టిగా గుద్దుతున్నారు. మళ్ళీ మా ఇద్దరిలో టెన్షన్ మొదలైంది. రోహిత్ గాడు నా మొహం చూస్తూ ఏంట్రా గౌతమ్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, లిఫ్ట్ పైన ఆ శబ్దం ఏంట్రా అని అడిగాడు. నాకు మాత్రం ఏం తెలుసురా, నేనేమైనా లిఫ్ట్ పైన ఉన్నానా అని అన్నాను. సరే నేను ప్రశాంత్ గారికి కాల్ చేసి మన గురించి చెప్తాను అని ఫోన్ బయటకు తీశాడు. ఓ షిట్, నా ఫోన్లో సిగ్నల్ లేదురా. ప్రశాంత్ గారి నెంబర్ ఇస్తాను, వాడికి నువ్వు అర్జెంటుగా కాల్ చేయి అన్నాడు. రే రోహిత్, నీ మొబైల్లో కాదురా, నా మొబైల్లో కూడా సిగ్నల్ ఉండదు, ఎందుకంటే ఇది ఆ దయ్యం పని అన్నాను. నేను దయ్యం అని చెప్పగానే ఎప్పుడు నేను దయ్యం గురించి చెప్పినా నమ్మని రోహిత్ గారు ఫస్ట్ టైం నమ్మాడు. ఏంట్రా నువ్వు అనేది, నువ్వు చెప్పిందంత నిజమా అని ఇప్పుడు నమ్మాడు. ఎందుకంటే లిఫ్ట్లో జరుగుతున్న సంఘటనలు లిఫ్ట్లో దయ్యం ఉంది అని వాడికి నమ్మేలా చేశాయి. లిఫ్ట్ పైనుంచి ఒక్కసారిగా ఏదో ఆకారం రోహిత్ గాడి మీద దబాల్ మీద పడి వెంటనే రోహిత్ గాడిని ఒక చేత్తో పైకి లేపి లిఫ్ట్ గోడకు ఆనించి గట్టిగా అరిచింది. ఎవర్రా నువ్వు, ఎవరసలు, నీకు నేనేం పాపం చేశాను, నిన్ను నేను వదిలిపెట్టను, ఈరోజు ఖచ్చితంగా నీ ఒంట్లో ఒక్క చుక్క రక్తం కూడా లేకుండా చేస్తానని గట్టిగా అరిచింది. రోహిత్ గారు నా వైపు జాలిగా రే గౌతమ్ కాపాడురా, కాపాడు అని జాలిగా చూశాడు. ఆ దయ్యం పగతో రగిలిపోతుంది. కానీ రోహిత్ని ఎలా అయినా కాపాడాలని ముందుకు కదిలాను. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయాను. నా 2 కాళ్ళని కదలనివ్వకుండా ఇద్దరు చిన్నపిల్లలు నా 2 కాళ్ళని పట్టుకున్నారు. అవి కూడా 2 దయ్యాలే. ఆ దెయ్యం రోహిత్ని గట్టిగా పట్టుకొని దాని చేత్తో పిసికేస్తుంది. పాపం వాడి గొంతులో నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఎలా అయినా వాడిని కాపాడాలని, ప్లీజ్ వాడిని ఏం చేయొద్దు, ప్లీజ్ వదిలే అని ఆ దయ్యాన్ని బ్రతిమలాడాను. అయినా అది నా మాట పట్టించుకోకుండా భయంకరంగా నవ్వుతూ వాడిని రాక్షసత్వంతో ఇక హింసించింది. ఇంకా ఇలా లాభం లేదనుకుని జేబులో నుంచి నాతో పాటు తెచ్చుకున్న పవిత్ర జలాన్ని తీసి ఆ దయ్యం మీద జల్లాను. ఆ పవిత్ర జలం దాని మీద పడగానే ఒక్కసారిగా గట్టిగా అరిచి రోహిత్ని వదిలేసింది. గట్టిగా బాధతో ఉన్న దయ్యం దగ్గరికి ఆ ఇద్దరు పిల్లల అమ్మ అనుకుంటూ ఆ దయ్యం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి. రోహిత్ గాడు నాతో రే ఆపకు ఇంకా చల్లు అని అరిచాడు. రోహిత్ అలా అరగానే కోపంతో ఆ దయ్యం వాడిని గట్టిగా ఈడ్చుకొట్టింది. వాడిని కొట్టిన వెంటనే నా మీదకి ఎగిరి దూకపోయింది. మళ్ళీ ఆ దయ్యం మీద జలాన్ని చల్లాను. ఆ జలం ఆ దయ్యం ఒంటి మీద పడగానే జలం పడిన చోట పొగలు వచ్చి ఆ దయ్యం గట్టిగా ఏడుస్తుంది. కానీ ఆ దయ్యం చాలా మొండిగా ఉంది. ఎంత పవిత్ర జలం దాని మీద జల్లినా అది ఏమాత్రం తగ్గడం లేదు. బాధతో అరుస్తూ నేను మిమ్మల్ని ఈరోజు చంపకుండా వదలను, ఈరోజు మీ అంతు చూస్తా అని గట్టిగా అరుస్తూ క్షణకాలంలోనే ఒక్కసారిగా ఎగిరి నా గుండెల మీద కూర్చుంది. నాకు అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయింది.
ఆ దయ్యం నా మీదకు దూకినప్పుడు నా చేతిలో ఉన్న పవిత్ర జలం కింద పడిపోయింది. నా గుండెల మీద కూర్చొని దెయ్యం గట్టిగా నవ్వుతూ నన్నే చంపుతారు కదూ, దానికి ప్రతీకారంగా ఈరోజు నేను మిమ్మల్ని చంపి నా పగ తీర్చుకుంటాను అని అన్నది. నిన్ను చంపింది మేము కాదు అని చెబుదామని అనుకున్నాను, కానీ నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. ఆ దయ్యం తన చేతి గోళ్ళని నా ఛాతి మీద పెట్టి, చావును బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నీకు తెలిసేలా చేస్తాను చూడు అని తన చేతి గోళ్ళను కొంచెంగా పెంచుతూ నెమ్మదిగా నా గుండెల్లోకి దింపుతోంది. ఆ బాధ తట్టుకోలేక గట్టిగా అరిచాను. రోహిత్ నా దగ్గరికి వచ్చి నా పైన ఉన్న దయ్యాన్ని కొట్టాడు. అయినా ఏ ప్రయోజనం లేదు. ఎంత కొట్టినా అది నవ్వుతుంది, కానీ దానికి అసలు కొంచెం కూడా దెబ్బ తగలడం లేదు. రోహిత్ గాడికి కింద పడిపోయిన పవిత్ర జలాన్ని నా కళ్ళతో చూపిస్తూ సైగ చేశాను. అప్పటి వరకు పవిత్ర జలాన్ని ఆ దయ్యం పైన చాలాసార్లు చల్లాను. అయినా అది బాధను తట్టుకుని మమ్మల్ని చంపాలని చూసింది. అయినా ప్రాణం మీద ఆశ చావగా రోహిత్ గాడికి ఆ పవిత్ర జలాన్ని సైగ చేసి చూపించాను. నా చేతి నుంచి పడిపోయిన జలం చాలా కింద ఒలికిపోయింది. ఇంకా అందులో కొంచెం మాత్రమే ఉంది. నేను ఆ జలాన్ని వాడికి చూపించగానే రోహిత్ గాడు గబగబా వెళ్ళి ఆ జలాన్ని తీసుకొచ్చాడు. రోహిత్ గాడు ఆ జలాన్ని చేతితో పట్టుకొని మర్యాదగా వాడిని విడిచిపెట్టు, లేదంటే ఈ జలం నీ పైన చల్లుతానని అన్నాడు. ఆ దయ్యం గట్టిగా నవ్వుతూ, ఆ కొంచెం జలంతో నువ్వు నన్ను ఆపగలను అనుకుంటున్నావా? ఆ జలం నా పైన నువ్వు చల్లినా నేను ఆ బాధను తట్టుకోగలను. బాధ తగ్గాక నేను నీ అంతు చూస్తానని గట్టిగా నవ్వింది. అవును, నిజమే, నువ్వు ఖచ్చితంగా ఆ బాధను తట్టుకోగలవు అని తలదించుకున్నాడు. మళ్ళీ చిన్నగా స్మైల్ ఇస్తూ, నువ్వు ఆ బాధను తట్టుకోగలవేమో, కానీ నీ పిల్లలకంత శక్తి లేదు అని ఆ జలాన్ని కొంచెంగా ఆ దయ్యం పిల్లల మీద చల్లాడు. ఆ జలం శక్తిని ఆ పిల్లలు తట్టుకోలేక గట్టిగా అరిచాయి. వెంటనే ఆ దయ్యం నా పైనుంచి లేచి రోహిత్ గాడి మీద అటాక్ చేద్దామని వాడి మీదకు దూకబోయింది. కానీ వాడు తెలివిగా తప్పించుకొని ఇంకొంచెం జలం ఆ పిల్లల పైన చల్లాడు. వాటికి ఇంకా బాధ పెరిగి చాలా గట్టిగా అరిచాయి. మర్యాదగా మమ్మల్ని విడిచిపెట్టు, లేదంటే నా దగ్గర ఉన్న పవిత్ర జలం మొత్తం నీ ఇద్దరి పిల్లల పైన ఒకేసారి జల్లుతాను. ఆ తర్వాత వాటి పరిస్థితి ఏమవుతుందో నీకు తెలుసు అని నా వైపు చూస్తూ, రే గౌతమ్, నీ ప్యాకెట్లో ఇంకో పవిత్ర జలం డబ్బా కూడా ఉంది కదా అన్నాడు. ఇవ్వు అన్నాడు. నా దగ్గర అసలు ఇంకో జలం లేదు. రోహిత్ గడు దయ్యాన్ని భయపెడదామని అలా అన్నాడు. దయ్యం ఆ మాట వినగానే, వద్దు, నా పిల్లల్ని ఏం చేయకండి, నేను మిమ్మల్ని వదిలేస్తానని గట్టిగా ఏడ్చింది. సరే, మమ్మల్ని విడిచిపెట్టు, నిన్ను నీ పిప్పలను మేమేం చేయమని రోహిత్ గాడు అన్నాడు. దానికి ఆ దయ్యం సరే అన్నట్టు ఒప్పుకుంది. అది ఒప్పుకున్న వెంటనే అక్కడున్న పరిస్థితులన్నీ నెమ్మదిగా లిఫ్ట్ అంతా ఎప్పటిలాగానే మామూలుగా మారాయి. ఆ దయ్యం మాకు భయపడి లిఫ్ట్లో ఒక మూలన తన పిల్లలను గట్టిగా పట్టుకొని కూర్చుంది. రోహిత్ గాడు, ఇదిగో ఇప్పుడు నేను లిఫ్ట్ బటన్ నొక్కుతాను, వెంటనే తెరుచుకునేలా చెయ్యి, మా మీద అటాక్ చేయాలని చూసావో అని దాన్ని బెదిరించి లిఫ్ట్ బటన్ నొక్కబోతుంటే వాడి చెయ్యి పట్టుకొని ఆపాను. వెయిట్రా రోహిత్ అని ఆ దయ్యంతో ఇప్పుడు చెప్తున్నా, చూడు, నువ్వు అనుకున్నట్టు మేము నిన్ను చంపాలని అలా చంపాలనివలసిన అవసరము మాకు లేదు. నేను కాదు, మేము చెప్పే అంత పెద్ద తప్పు మా లైఫ్లో ఎవ్వరూ చేయలేదు. అసలు నువ్వు ఎవరో కూడా మాకు తెలియదు. అయినా దీన్ని ఇక్కడితో వదిలిపెడదామని అనుకోవద్దు. నిన్ను నేను అంతం చేయకుండా వదలను, ఖచ్చితంగా నీ అంత చూస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోదామని లిఫ్ట్ బటన్ నొక్కాను. లిఫ్ట్ బటన్ అలా నొక్కగానే లిఫ్ట్ మళ్ళీ పవర్ పోయింది. ఇది ఆ దయ్యం పని అని వెంటనే రోహిత్ గడు ఆ జలాన్ని తీసుకొని, నేను నీకు ఏం చెప్పా, మమ్మల్ని బయటకి పంపించమని చెప్పా కదా అని దాని దగ్గరికి వెళ్ళబోతుంటే ఆ దయ్యం నా వైపు చూసి, మీరు నాకు సహాయం చేస్తారా అని అడిగింది. రోహిత్ గాడు, ఏంటి, మేము నీకు సహాయం చేయాలా? రే గౌతమ్, జాగ్రత్తగా ఉండు, ఇది మళ్ళీ ఇక్కడి నుంచి వదిలేలా లేదు, మళ్ళీ ఏదో కొత్త ప్లాన్ వేసింది అని అన్నాడు.
మీరు అనుకున్నట్లు నేను ఈ లిఫ్ట్ను ఆక్రమించుకొని ఉన్నా అని అనుకుంటున్నారా? నన్ను ఈ పిల్లల్ని ఈ లిఫ్ట్లోనే అతి కిరాతకంగా చంపేశారు. ఏంటి చంపేశారా అని రోహిత్ గారు ఒకరు చూసుకున్నారు. అసలు ఏమైంది? ఎవరు చంపేశారు? నిన్ను ఎందుకు చంపేశారు అని ఇద్దరు ఆపకుండా ఆ దయ్యాన్ని ప్రశ్నల మీద ప్రశ్నలు వేశాం. ఆ దయ్యం ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. అడుగుతున్నాను కదా, అడిగితే సమాధానం చెప్పవే, కోపంగా రోహిత్ అన్నాడు. ఆ దయ్యం ఒక్కసారిగా కిందకి కూలపడి తన తలని మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏడుస్తూ, ఏమో నాకు తెలియదు, నన్ను ఎవరు చంపారో కూడా నాకు తెలియదు, నేను ఎవరికి ఏ పాపం చేసి ఎరగను, అయినా నన్ను ఇదే లిఫ్ట్లో చంపేశారు. ఏంటి, నిన్ను ఎవరు చంపేశారో నీకు కూడా తెలియదా? ఏంటి కొత్త ప్లాన్ ఏమైనా వేశావా? ఇది 5 స్టార్ హోటల్, ఇక్కడ మర్డర్ జరిగితే ఎవరికీ తెలియకుండా ఉంటుందా అని అనుకుంటున్నావా అన్నాడు రోహిత్. లేదు, ప్లీజ్ దయచేసి నన్ను నమ్మండి. లేదు, మాకేం అవసరం లేదు, మేము నీకు సహాయం చేయాలని అనుకోవడం లేదు, మమ్మల్ని వదిలేయి అన్నాడు రోహిత్. అప్పుడు మేము నీకు సహాయం చేస్తామన్నాను. రే, నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు రోహిత్. నిన్ను ఎవరు చంపారో తెలియదు అన్నావు, పోనీ నువ్వు ఎలా చనిపోయావో నీకు తెలుసా? తెలుసు. ఎలా చంపారు? ఇదే లిఫ్ట్లో నేను నా పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు కొట్టెలితో నరికి చంపారు. ఆ దయ్యం అలా చెప్తుంటే నాకు నిజమే అనిపించింది. తను నాకు అబద్ధం చెప్తున్నట్టు అనిపించలేదు. అయినా ఒక ఆడపిల్లని అలా ఎలా చంపేస్తారని చాలా బాధ కలిగింది. రే, నువ్వు ఆమె చెప్పిందని విని కరిగిపోకు, అది అబద్ధం చెప్తుంది. లేదురా, తను అబద్ధం చెప్తున్నట్టు నాకు అనిపించడం లేదు. అయినా నీకు ఇదేం జబ్రా, ఎవరైనా అమ్మాయిలు ప్రాబ్లంలో ఉన్నారంటే అంతలా ఫీల్ అయిపోతావు. అందుకే నిన్ను ఆఫీస్లో అమ్మాయిల పిచ్చోడు అని అంటారు. ఆఫీస్లో నన్ను అమ్మాయిల పిచ్చోడు అని అనుకోవడంలో వాళ్ళ తప్పేమీ లేదు, దానికి వేరే రీజన్ ఉంది. రోహిత్ గారు అలా నన్ను ఎన్ని మాటలు అంటున్నా వాడి మాటలు పట్టించుకోకుండా నేను ఆ దయ్యం దగ్గర కూర్చొని నన్ను నమ్మండి, నిన్ను ఎవరు చంపారో నేను ఖచ్చితంగా కనిపెట్టి తీరుతాను, కానీ నాకు నీ గతం తెలియాలి. అసలు నువ్వు ఎవరు? నీకేమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? నువ్వు ఎక్కడ ఉంటావు? నీకు ఎవరి మీదనైనా అనుమానం ఉందా అని చాలా ప్రశ్నలు అడిగాను. నేను ఆ మాట అనగానే ఆ దయ్యం నా వైపు ఒకలా చూసింది. ఆ దయ్యం రూపం వికృతంగా ఉన్న ఆ చూపుతోనే అర్థమైంది ఆమె మమ్మల్ని నమ్మింది అని. మీరు నాకు సహాయం చేస్తానంటున్నారు కాబట్టి నా గతంలో జరిగిన ప్రతి చిన్న విషయం వదిలిపెట్టకుండా అన్నీ మీకు చెప్తానని తన గతం చెప్పడం మొదలుపెట్టింది. ఇక తన గతం ఏంటో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.